తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు సన్నబియ్యం పీడీఎస్ స్కీమ్ ద్వారా అందిస్తూ వస్తుంది. ప్రజా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో పీడీఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ద్వారా ఈ రైస్ అందిస్తూ వస్తుంది. అయితే ఈ రైస్ని తీసుకోవడం ఇష్టం లేని వారు తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. అక్కడే డీలర్కి అమ్మి వెళ్తున్నారు. డీలర్ 15 రూపాయలకు వారి దగ్గర నుంచి కొనుగోలు చేసి 30-35 రూపాయలకు అక్రమార్కులకు, దీన్ని అక్రమ రవాణా చేసి అక్రమ వ్యాపారులకు అమ్ముతున్నారు. జిల్లాలో 4,76,000 రేషన్ కార్డులు ఉండగా వారికి 13,36,000 మందికి ఈ 80 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని అందిస్తూ వస్తున్నారు. ఈ బియ్యము సగానికి పైగా ఇది ఈ వేరే రాష్ట్రాలకు, వేరే దేశాలకు సరిహద్దులు దాటి వెళ్తుంది. అక్రమార్కుల చేతిలో పడి ఈ రైస్ 15 రూపాయలకు వారి వద్ద నుంచి కొనుగోలు చేసిన రేషన్ డీలర్లు వారి వద్ద నుంచి 30-35 రూపాయలకు వ్యాపారులకు అమ్మడంతో ఇది అధిక లాభాలు వస్తుండడంతో ఈ అక్రమార్కి తెరలేపారు. పోలీసులు అటు పౌర సరఫరాల శాఖ అధికారులు దీనిపై విస్తృత స్థాయిలో కేసులు పెడుతూ వస్తున్నా ఈ వ్యాపారం మానడం లేదు అక్రమార్కులు. అయితే ఇటీవలి కాలంలో ఖమ్మానికి చెందిన జగదీష్పై, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రామారావుపై, అదేవిధంగా తల్లాడ మిట్టపల్లికి చెందిన షేక్ జిలానీ ఈలపై పీడీ యాక్ట్లు సైతం పోలీసులు నమోదు చేసి జైలుకు పంపించిన ఈ 4 నెలల్లోనే ఈ ముగ్గురిపై పీడీ యాక్ట్లు నమోదు చేశారు. ఈ రైస్ అక్రమ రవాణా అధిక లాభాలు ఆర్జిస్తుండడంతో అక్రమ వ్యాపారులు దీనికి తెరలేపారు. అయితే ముగ్గురిపై పీడీఏ యాక్ట్లు నమోదు చేసినా సైతం ఇది ఆగడం లేదు. వీడియో జర్నలిస్ట్ నాగేందర్తో హరీష్, RTV ఖమ్మం నుండి.